మహబూబ్నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేయాలని అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వీరికి పీసీసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వాళ్లలో ఒక 5 లక్షలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వం ఇది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము. బలహీన వర్గాలు, నిరుపేదలు ఈ ఎల్ఆర్ఎస్ లో సిటికిపోయి ఇండ్లల్లో శుభకార్యాలు చేసుకోలేక నేను మొన్ననే చూసినా ఒక ప్లాట్ కాగితం పట్టుకొని ఆ శుభకార్యం ముందపై ఈరోజు సర్పంచ్కి ఏం పవర్ లేవు. మున్సిపాలిటీ చైర్మన్లు కలెక్టర్ ఆర్డర్ ఇస్తుంది, కలెక్టర్ ఎమ్మెల్యే చెప్పినట్లే వింటారు, కలెక్టర్ ఏమో ఆర్డర్ ఇస్తుంది. ఈరోజు మున్సిపాలిటీలో 1,60,00,000 నిధులు వస్తే వాళ్ళ వార్డులలో ఒక 5 లక్షలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వం ఇది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము.